మీరు జాబ్ చేస్తున్నారా? మీ సాలరీని డబుల్ చేసుకోవాలని అనుకుంటున్నారా? 2x యువర్ సాలరీ ఆన్లైన్ కోర్సులో జాయిన్ అవ్వండి. హలో హలో నమస్తే అమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మొత్తం అందరం తోడుగా ఉన్నామా. ఇన్ఫాక్ట్ అందరు సుధాకర్ రెడ్డి అందరికీ కూడా చెప్పిన ఆహా. అందరూ టోటల్ గా అటెండ్ కమ్మని చెప్పి ఐ థింక్ అందరూ అనంతపురం కూడా వచ్చినట్లున్నారు. అది అన్ని రకాలుగా డోంట్ బి డిసార్టెండ్ అమ్మా. వీఆర్ ఆల్ దేర్. గాడ్ ఇస్ ఆల్సో వాచింగ్. దేవుడు కూడా చూస్తా ఉన్నాడు. ఇంత నిరంకుశత పాలన అనేది ఇట్ విల్ నాట్ లాస్ట్ ఆల్సో. ధైర్యంగా ఉంటాడు. వేరే వాళ్ళ దగ్గర జస్ట్ ఈ మాటలు చెప్తామని ఫోన్ చేసి సరేనండి. అలాగేనండి. థ్యాంక్స్. ఆమె కూడా ఆ విషయం చెప్పు. సరేనండి. అలాగే. నమస్తే. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ నటుడు పోసాని కృష్ణమురళిని ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో మాజీ సీఎం వైఎస్ జగన్ ఈ అరెస్టుపై స్పందించారు. పోసాని అరెస్టును ఖండిస్తూ ఆయన భార్య కుసుమలతకు ఫోన్ చేసి ధైర్యంగా ఉండమని, పోసాని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. పోసాని కృష్ణమురళి అక్రమ అరెస్టు వ్యవహారంపై వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. పోసాని భార్య కుసుమలతను ఫోన్లో పరామర్శించిన ఆయన పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు. దేవుడంతా చూస్తున్నారు, మీరు ధైర్యంగా ఉండండి, మేమందరం మీకు తోడుగా ఉంటున్నామన్నారు. పొన్నవోలు సహా అందరినీ రాజంపేటకు పంపించామని తెలిపారు. నాయకులందరినీ కోర్టు వద్దకు పంపించామని, రాష్ట్రంలో నిరంకుశ పాలన ఎక్కువ రోజులు కొనసాగదని వైఎస్ జగన్ అన్నారు. ఇక వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఏపీ ఎఫ్టీవీడీసీ చైర్మన్ గా పోసాని పనిచేశారు. అయితే ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన తన పదవికి రాజీనామా చేశారు. ఆపై ప్రెస్ మీట్ నిర్వహించి ఇకపై రాజకీయాలు మాట్లాడబోనని, వాటికి దూరంగా ఉంటానని ప్రకటించారు. బుధవారం నటుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయ్యారు. ఏపీ పోలీసులు హైదరాబాద్ లో ఆయనను అరెస్ట్ చేశారు. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో 2 రోజుల క్రిందట నమోదైన ఓ కేసులో పోలీసులు బుధవారం రాత్రి 8:30 సమయంలో పోసానిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఆయన నివాసానికి వెళ్లిన ఓబులవారిపల్లె పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం ఉదయం పోసానిని అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు తీసుకొచ్చిన పోలీసులు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను రైల్వే కోడూరు కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు పోసాని అరెస్టుపై జగన్ వైసీపీలో సీనియర్ నేతలతో చర్చించినట్టు తెలుస్తోంది. ఈ అరెస్ట్ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమేనని వారితో జగన్ వ్యాఖ్యానించినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె పిఎస్ కు తీసుకొచ్చిన పోసానిని ప్రాథమికంగా విచారించిన తర్వాత కోర్టులో ప్రవేశపెట్టేందుకు పోలీసులు సిద్ధమవుతున్న నేపథ్యంలో వైసీపీ లాయర్లు అక్కడికి బయలుదేరినట్టు తెలుస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.